త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం. బీఆర్ఎస్ కనుమరుగవుతోందన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి కవిత కూడా చెప్తోందన్నారు. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. హరీష్ రావు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు ఎక్కడదని ప్రశ్నించారు గజ్జెల కాంతం. బీఆర్ఎస్ అనేది మొత్తం కన్మరుగయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ మరో తెలుగుదేశం పార్టీ కాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీనైతే లేకుండా కేసీఆర్ చేసిండో మరి అదే తెలుగుదేశం పార్టీ స్థానంలోకి బీఆర్ఎస్ అనేది వస్తుంది. దానికి ఉదాహరణ మొన్నటి మున్సిపల్ ఎన్నికలు. ఇది స్వయంగా నేను అనే మాట కాదు, కేసీఆర్ బిడ్డ కవిత గారు కూడా ఈ మాట మాట్లాడుతుంది. కేసీఆర్ సొంత బిడ్డ మాట్లాడుతున్న మాటలు. ఇక ఈ రాష్ట్రంలో అతి త్వరలో బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. వరుసగా వస్తున్నటువంటి ఎన్నికలు కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ దొరకు, కేటీఆర్ దొరకు, హరీష్ రావు దొరకు తగిన గుణపాఠం చెప్పారు. చెప్పుకుందామంటే కూడా అడ్రస్ లేనటువంటి బీఆర్ఎస్ మళ్ళీ సిగ్గు లేకుండా హరీష్ రావును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి రాజ్యం అని మాట్లాడుతున్నాడు. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత మీకుందా? రాజ్యాంగం గురించి మీరు చెప్తున్నారా? 2014 నుంచి 2023 దాకా అసలు రాజ్యాంగం గురించే మాట్లాడేటువంటి వాళ్ళు, అసలు రాజ్యాంగాన్నే పట్టించుకోనటువంటి మీరు, చట్టాల గురించి పక్కకు పెట్టిన మీరు మళ్ళీ కొత్తగా రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారా? 10 ఏళ్ళు రాచరిక పరిపాలన జరిగింది తెలంగాణలో, రజాకారుల పరిపాలన జరిగింది తెలంగాణలో. అది తెలంగాణ ప్రజలకు అందరికి కూడా తెలుసు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు 10 ఏళ్ళు తీసుకోలే. మీరు చట్టాలను కూడా మీరు అవమానపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇది ప్రజా పరిపాలన, అది గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు ఏ పార్టీని కూడా మాట్లాడకుండా చేసిండ్రు మీరు. అది గుర్తుకొస్తలేదా? కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు మాట్లాడితే కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మీకు గుర్తుకొస్తలేదా? తెలంగాణ ఉద్యమకారులు 10 సంవత్సరాలు మా హక్కులను కాలరాస్తున్నారని చెప్పి ధర్నాలు, రస్తారోకోలు చేస్తే, నిరసనలు తెలిపితే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపించి వాళ్ళను జైల్లో పెట్టారు.